హలో ఫ్రెండ్స్, మా నాన్న సూపర్ హీరో. సో సుధీర్ బాబుకి సంబంధించిన మొన్న టీజర్ వచ్చింది. దాదాపు 8 days అవుతుంది అనమాట. సో వీడియో చేద్దామని అనుకున్నాం కానీ దేవర బిజీలో ఉండి చేయలేకపోయినా. సో ఆ టీజర్ గురించి కొద్దిగా మాట్లాడుకుందాం. సో టీజర్లో అయితే సుధీర్ బాబు హీరో అనమాట ఆబ్వియస్గా. సో ఇదైతే ఈ స్టోరీ ఏంటంటే ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ అనమాట. సో సన్ అయితే సుధీర్ బాబు, తన తండ్రి కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంది. ఒకసారి టీజర్ చెక్ చేయండి మీకు. సో నాకైతే కొద్దిగా కన్ఫ్యూజ్ అనిపించింది. ఇద్దరు తండ్రులని కన్ఫ్యూజ్ చేశారనమాట. సో ఫస్ట్ అయితే మీకు ఆయన ఎవరంటే కిక్ మూవీలో రవితేజ ఫాదర్ ఉంటాడు కదా. సో ఆయన మీకు తెలిసే ఉంటుంది. ఆయన పేరు అంత ఐడియా వస్తలేదు. మీకు ఇస్మార్ట్ శంకర్లో కూడా ఉంటాడు, సిబిఐ అనుకుంటా. సో ఆయన అన్నమాట. సో ఆయన సుధీర్ బాబు వల్ల ఫాదర్ లెక్క యాక్ట్ చేస్తున్నాడు. అండ్ ఇంకో అతను కూడా ఉన్నాడు. సో ఆయన అయితే కొండపొలంలో ఉంటాడు. మీకు శాసనాల గ్రంథం అని అంటాడు చూసినవా, ఇది విరూపాక్షల. సో వీళ్ళిద్దరిని అయితే చూపెట్టారు. సో మరి వీళ్ళ అసలైన తండ్రి ఎవరో కొద్దిగా కన్ఫ్యూజింగ్గా ఉంది. ఒకసారి టీజర్ చెక్ చేసి మీరు కామెంట్ పెట్టండి నాకైతే. సో ఫస్ట్ అయితే సుధీర్ బాబు గురించి కొద్దిగా మాట్లాడాలి. సుధీర్ బాబు స్క్రిప్ట్ సెలెక్షన్ ఏదైతే ఉన్నదో అదైతే 2 అంటే 2 గుడ్ అని చెప్పొచ్చు. ఏ హీరో అయినా కూడా ఆ మాదిరిగా స్క్రిప్ట్ అయితే సెలెక్ట్ చేసుకుంటలేదు. రెమ్యునరేషన్ తక్కువనే ఉంటుంది. సో ఆ కేటగిరీ గురించి మాట్లాడుతున్నాను నేనైతే. సో ఫస్ట్ అయితే ఎప్పుడంటే గట్టిగా హిట్ల మీద హిట్లు ఉన్నప్పుడు మనకు ఆనంది తోటి ఒక మూవీ తీశాడు. ఇది శ్రీదేవి గోలీ సెంటర్ అని చెప్పేసి ఒక మూవీ తీశాడు. సో ఆ మూవీ తర్వాత మొన్న వచ్చిన హరం హర అండ్ మధ్యలో ఇంకో మూవీ తీశాడు. సో ఇవన్నీ కూడా ప్రాపర్ హిట్స్ అయితే పడుతున్నాయి. సో ఆడియన్స్ అయితే తననైతే పట్టించుకోవట్లేదు, ఆదరించట్లేదు. ఎందుకంటే తన స్క్రిప్ట్ సెలెక్షన్ సూపర్గా ఉంది. ఇది కూడా చూసినప్పుడే అనిపించింది, అరే డెఫినెట్గా మూవీ హిట్ రా. ఎందుకంటే ఆ బీజిఎం తోటే, ఆ బీజిఎం ఎవరు కొట్టారో నాకు తెలీదు. వెరీ గ్రేట్ జాబ్ అని చెప్తాను నేనైతే. చాలా అంటే చాలా గొప్పగా ఉంది ఆ బీజిఎం. వింటున్నప్పుడు అయితే పర్ఫెక్ట్ బీజిఎం అనిపించింది. ఒక విలేజ్లో ఒక ఫాదర్ అండ్ సన్ ఇద్దరు ఎమోషన్స్. ఫాదర్ అంటే సన్కి, తండ్రి అంటే కొడుక్కి చాలా ఇష్టం, కానీ కొడుకు అంటే తండ్రికి కొద్దిగా ఇష్టం లేదు అన్నట్టుగానే చూపెట్టారన్నమాట. సో ఒక మిడిల్ క్లాస్ ఆ రేంజ్లో అయితే ఈ మూవీ వస్తుంది. సో చూడాలి. నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నా ఈ మూవీ కోసం. October 11th అయితే రిలీజ్ ఉందన్నమాట. సో చూసే ప్రయత్నం చేయండి. ఈ టీజర్ని కూడా ఒకసారి చెక్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా సుధీర్ బాబుకు సంబంధించిన మా నాన్న సూపర్ హీరో టీజర్ రివ్యూ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.